హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ ఇడ్లీ చేశాను. సో దాంట్లోంచి అయితే ఈవినింగ్ అని చెప్పేసి కొంచెము పక్కన పెట్టానన్నమాట. ఇడ్లీ రుబ్బు ఈవినింగ్ స్నాక్స్ కోసం కావాలని పునుగులు వేసుకోవాలని చెప్పేసి పునుగుల కోసం అయితే పక్కకు పెట్టానన్నమాట. సో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎంత టేస్ట్గా ఉన్నాయనేది ఈ వీడియోలో చూపిస్తుందండి. చూడండి, ఇడ్లీ రుబ్బు. దీంట్లోకి మనము చక్కగా మార్నింగే ఇడ్లీ కోసం అని చెప్పేసి కొంచెం లైట్గా ఉప్పు అయితే కలుపుకున్నాం కదా. సో సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఐటమ్స్ ఏంటనే చూపించేస్తారండి. మైదా 1 కప్పు తీసుకున్నాను. ఇవి నేను మొలకలు అన్నమాట, శనగలు మినుములు కలిపి నానబెట్టుకున్నాను అన్నమాట. అవి మొలకల కింద తీసుకున్నాను. శనగలు మినపప్పు అన్నమాట అవి. కొత్తిమీర, కరివేపాకు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగలు, ఇలా మినువులు తీసుకున్నాను కదా. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది. ఇవి మొలకల్లో తీసుకున్నాం కాబట్టి ఇట్లా పునుగుల్లో వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో మనం సరిపడగా సోడా అయితే వేసుకున్నాను, వంట సోడా. సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. మార్నింగ్ పిండిలో అయితే ఉప్పు ఉంది కాబట్టి కొంచెం లైట్గా అయితే ఉప్పు వేసుకున్నాను. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. రుబ్బులోనే ఇదంతా కలిపేసుకున్నాను అనమాట, పునుగుల టైప్లోని. చూడండి, గట్టిగా కాదు పలుచగా కాకుండా ఇలా మీడియంలో అయితే కలుపుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు చక్కగా కలుపుకోవాలి. దీంట్లో అన్నీ వేసాను చూడండి. చక్కగా శనగలు మినువులు అయితే వేసాం కదా, చాలా బలం అన్నమాట. పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మీకు ఉల్లిపాయ కావాలంటే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఆయిల్ అయితే వీటెక్కింది కదా, నేనైతే చిన్న చిన్న పునుగులు అయితే వేసుకుంటాను. చూడండి, నేను స్పూన్తో వేస్తున్నాను, ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కాబట్టి చెయ్యి మాటికి కడుక్కోవాలనేసి స్పూన్తో వేస్తున్నాను. మీరు చక్కగా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని చిన్న చిన్న పునుగులు అయితే చేతితో వేసేసుకోండి. రౌండ్గా వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే వేడివేడిగా పిల్లలకి టమాటా సాస్లోకి వేసిస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. అవి తింటూ ఉంటే మధ్య మధ్యలో కొత్తిమీర, చక్కగా పప్పులన్నీ నములుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. మనకైతే ఈవినింగ్ స్నాక్స్ టీలోకి అయితే బాగుంటుంది. టమాటా సాస్లోకి అయితే తినండి. టమాటా సాస్ లేదు మీ దగ్గర, చక్కగా టమాటా చట్నీ ఉన్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా అయితే చేసి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, బ్రౌన్ కలర్లో చక్కగా పునుగులు అయితే వేయిపోయినాయి. అలా అంత పిండి కూడా పునుగులు అయితే వేసేసుకొని పిల్లలకి చక్కగా పెట్టేసేయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి పెడితే కనుక నైట్ డిన్నర్ వరకు కూడా వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, తింటారనమాట. సో చూసారు కదా, చిన్న చిన్న పునుగులు అయితే వేసాను కదా. చాలామంది మైదాపిండి యూస్ చేస్తారు. మైదాపిండి ఎక్కువ తీసుకోకండి. నేను ఎంత తీసుకున్నాను చూసారు కదా, చిన్న కప్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇలా పునుగులన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. పక్కన తీసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదు, చాలా కొంచెం ఆయిల్లోనే అయిపోయింది. చూడండి, మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా. నేనైతే టమాటా సాస్లోని తినేస్తున్నాను. మా పిల్లలకు కూడా ఇచ్చేసాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి, ట్రై చేయండి. తింటూ ఉంటే దాంట్లోని శనగలు, మినుములు అయితే మధ్య మధ్యలో తగులుతాయి. మొలకలు నేను మొలకలు రాకుండానే వేసాను అనమాట. మొలకల కోసం నానబెట్టుకున్నాను నైట్ అంతా. సో అయితే పక్కన పెట్టుకొని కొంచెం ఈ పునుగుల్లో అయితే వేసుకున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్. ప్లీజ్